ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా, మరి పెద్ద మనిషి ఏమి గురం ముంగటేసుకుని నడుచుకుందాం పాండ్రులా. తాత ఏం చేస్తున్నావే? వానలు కురవాలి, పంటలు పండాలి. మొక్కే తల్లి మంచిగా మొక్కు. పోయినేడు నీ చేత ఇత్తనాలు పెడితే మంచిగా పంట దండిగా పండిందని ఈ ఏడు కూడా నీ చేత కొత్త సార్లు చేపిస్తే వానలు అటే పీకే, పెట్టిన ఇత్తనాలు కూడా అటే పీకే. ఏం చేస్తాం, మంచిగా మొక్కు. మొక్కినవా? అంతే అంతే. నెత్తి మీద దరిద్రాన్ని పెట్టుకొని ఒంటి మీద సెంటు రుద్దుకుంటే ఏమవుతుంది కారా? నువ్వే పెద్ద దరిద్రంగానే. మొక్కు, మంచిగా మొక్కు. అగ్గో ఏందే తాత, చిలక కాడున్న చింత చెట్టు కింద మైసమ్మతలకి గిప్పుడు పూజలు చేస్తాన్లు దేనికే? వడ్లు వాగులా కలిసేది, గొడ్లు అట్లా పోతుంది అన్నట్టు యాళ్లకు మంచిగా జీతం వస్తుంది. పెడ తచ్చడి పెట్టుకొని తింటాను. నీకు రంజా రౌసా? మాకు పంటలు పండితేనే మా బతుకాయ. అందుకే ఆ పంటలను ఇచ్చే దేవుళ్ళకు పబ్బది వచ్చి మొక్కుతాను. ఏం చేయాలి? కాలం కనికరించలేదా, మా కట్టం తీరుతలేదా? అయ్యో, లోకం మీద నువ్వు ఒక్కనివే వ్యవసాయం చేసి పంట పండించి జనాలకు తిండి పెడుతున్నట్టు నీళ్ళుగా పడుతుంది ముసలోడా. కాలం కాకుంటే పంటలు వండకుంటే అందరికి తిప్పలే ఉంటది, నీకొక్కనికే కాదు. అంత తిప్పలవుతుందని తెలిసిందాను ఎన్నడన్నా? నీ ఏ ప్రేసి ముఖానికి దేవుడా కాలం మంచిగా రావాలి అని చెప్పి పబ్బది వచ్చినావే? ఎడమ చేత ఎన్నడన్నా ఎవరికన్నా దానమన్నా చేసినావే? ఇవో ఈడికొచ్చి ఇత్తులు కచ్చకాయలని బాగా సాలు వలుగుతాను. ముసలోనికి మందిని మాటలనేది ఏడ పొద్దు పోదు, ఎప్పుడు చూడు మా మీద వాడు ఏడ్చుడేనాయే. మీరు తెచ్చి పెడతా అంటే నేను రికాం కూర్చొని తింటానా కావచ్చు. నా రందులు నాకున్నాయి. నన్ను మాటనకు, మళ్ళీ నాతోటి రోత మాటలు పడకు. నువ్వు నీ వార్తలు నువ్వు చదువుకో. తండ్రి దేవుడా, అప్పులు తీసుకొచ్చి పంటలు వేసుకున్నావు. నువ్వు కనకరిస్తావని, తొలకరి వాన గురిపిస్తావని ఆకాశం దిక్కు చూసుకుంటా పబ్బది పడతాను. దేవుడా, ఒక్క వాన గట్టిగా గురిపించి పో, నీ పుణ్యం ఉంటుంది. నీ కాలు మొక్కుతా బాంచాను. కరెస్ట్ కలిగిందా బుద్ధి? నిజానికి పోయినసారి ఆరుద్ర కార్తె వరకు 20% వర్షం కురిసింది, కానీ ఈ ఏడు కనీసం 5% వర్షం కూడా నమోదు కాలేదటనే. మరి ఎల్నినో ప్రభావం చేయబట్టి ఈ ఏడు వర్షాలు ఉన్నట్టో లేనట్టో అర్థమైతలేదే తాత. ముక్కోటి దేవతలందరికీ పబ్బది వచ్చి మొక్కుతానం గాని కనికరించాల్సిన వాన దేవుడే కనికరించలేడా? మా రైతుల కన్నీళ్లు దూర్తలేడా? ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోము. మురకశిర కార్తెల ఇత్తనాలు మురిగిపోయేటట్టు కొట్టాల్సిన వాన చినుకు పత్తకు లేకపాయ. కనీసం ఆరుద్రలన్నా అజ్జల నూకలు నానేటట్టు ఉంటాయి ఎప్పటికీ. అట్లా కొట్టాల్సిన వానలకు ఆదు లేదా బూదు లేదా? ఇక వచ్చే కార్తులు పెద్ద పూసాల చిన్న పూసాల అసలేరు. ఇక అవి ఆదుకుంటాయో మా రైతులను ఆగం చేస్తే ఇక వాటికే తెలియాలి. తల్లి వాన దేవుడా, తండ్రి ఏడున్నావు. నీ అవ్వ కరువేన్లైతే కాలం రోజులు అంటారు. వానలదేమున్నదే, ఒక్కరోజు రాత్రికి షెల్టర్ నింపి పోతుంది. కాలం కాదని మీరేం నారాజు కాకుండ్రు ఇప్పుడే. అరే కాలం కావాల్సిన యాలలా కాకుండా పంటలన్నీ ఎండిపోయినాక కాలం అయితే ఏమిటికే మా కాచికి పెట్టుకోవా చెప్పు? ఇప్పుడు ఆ వచ్చిరాని వాన చిలుకులు పడంగానే పత్తిత్తులు పెట్టుకున్నావా? నీళ్ళు నిప్పులో కట్టి ఇప్పుడు వాటిని మొలిపించినాం. ఆ ఉన్న బాయిలలో నీళ్ళు కూడా అడుగంటుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆ పత్తి చేనులకు ఏం నీళ్ళు అని కట్టుకోని చెప్పు? మేము అయితే దునకాలే. కాలం కాకుంటే మా బతుకు ఏం కావాలి? అవును, అది కూడా కరెక్టే. కాలం కాకుంటే పంటలకే కాదు తాగేతందుకు కూడా నీళ్ళకి తిప్పలే అవుతుంది. రాజా, నిన్ను ఎప్పుడు రమ్మన్నా నువ్వు ఎప్పుడు వస్తానవురా? ఏమో భార్య వాళ్ళ అవాయింటి పోతానంటే దింపేస్తానా? సరే సరే కానీ దేవుని మంచిగా మొక్కుదురా. ఎవరి మొక్కులో ఏ మాయ ఉన్నదో, ఎవరి చేతిలో ఏ గుణం ఉన్నదో వాడు మొక్కుతానన్నా మరి కాలం అయితే కావచ్చు. మొక్కురా, మంచిగా మొక్కురా. కాలం కావాలనుకుంటే ఎవరో మొక్కితేనో మొక్కకుంటేనో కాదే తాత. వానలు గురవాల్సిన టైం వస్తే తప్పకుండా గురుతాయి, చెరువులు నింపుతాయి. ఈనేటోళ్ళు ఉంటే పొద్దున్న కోచి 29 ముచ్చట్లు చెప్తా అంటేదా బుద్ధి. ఎవరి మొక్కులో ఏ మాయ ఉన్నదో, ఏ చెట్టులో ఏ దేవుడు ఉన్నాడో మొక్కని రాదు. నీకేమైతుంది? మా రైతులం భూమి మీద ఉన్న పంచభూతాలను మొక్కుతాం కానీ నీ అసొంటి భూత ప్రేతాల మాటలు నమ్మవు. ఆ శివన్ గారు రాసిచ్చిన వార్తలు నువ్వు చదువుకో. మా దాంట్లో ఏలు పెట్టకు, మా పని మమ్మల్ని చేసుకొని మొక్కుడు మందో కల్లో తెచ్చే దేవునికి ఆనబోయానే. మనం ఎప్పుడు చూడు దేవుని పేరు చెప్పుకోవాలన్నా పొక్క నింపుకోవాలన్నా ఇదే ఆపతాయ మనకు. ఏమన్నా రంది రవుస్తున్నా వీనికి సిగ్గు తప్పిడానికి. కళ్ళన్నా బాంది అన్న పట్టుకొచ్చి దేవునికి ఆనబోయిపోయినావు అంటాను. ఇక దేవుని ముంగట అద్దరా నాకు మురికి మాటలు వస్తాను రాజుగా. అయ్యో
ఆ అన్నని గంతగానం అంటున్నావు నీదేడవాయే ముసలోడా నువ్వెన్నడు మందు తెచ్చుకోలేదు పుట్టుగా తాగలేదా లేకిదానా నా గురించి నీకెందుకేమో లావు నీకుతాను నాదేమున్నదే నేను ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టినా నేను కట్టాలు రాయాలు అన్ని చూసిన నా ఖర్చులు అన్నీ అయిపోయాయి వాడు పొద్దు పొడిచిన కాడున్నాడు వాడు కొడుకు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తాడు కోడళ్ళని ఎప్పుడు చూస్తాడు బిడ్డల పెళ్ళిళ్ళు ఎప్పుడు చూస్తాడు మనవలు మనవరాలు అందరినీ చూడాలి ఇప్పుడే బొత్తమలుగా ఆగి రోగాలు రొంపులు పెట్టుకొని ఆడపొద్దుగానే చచ్చిపీకితే పొలగల్ల కట్టాలి సుఖాలు ఎవరు చూస్తారు చెప్పు నేను ఆ ఉద్దేశంతో అన్నా బాగానే పొడుగు వేసినావు కానీ పత్తికి నీళ్ళు కడతా మోటార్ తుప్ప సరే సరే గాని ఎగిరిపడి పెద్ద పంటలు వేయకుండ్రి నీళ్ళు అవసరం తక్కువ ఉంటే చిన్న చిన్న పంటలు వేసుకోండి పుసుకున్న ఎద్దమద్దం కాలం అయితే ఆ పంటలు వండుతాయి ఆ ముచ్చట్లు మాకు మాగెరికే కానీ నువ్వైతే ముందుగా రాసిచ్చిన వార్తలు చక్కగా చదువు ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు చెప్పి ఇక కాళేశ్వరం నీళ్ళతోటి ఇక మన శరీరాన్ని నింపమని చెప్పు గొడ్లకో గోదకో అక్కడికత్తాయి మరి ఏం చేస్తాం రాయబుజ్జి నేను మోటార్ ఎత్తా పత్తికి నీళ్ళు కడదు ఏడికి పోయేది నీళ్ళ వంతు నాది ఇక మొదలు పెట్టావారా ఆగి మూలిందంటే నీతో ఇదే కోస నిన్న నీళ్ళ వంతు నీది నువ్వు నీళ్లు నిన్న కట్టుకోవాల్సి వాడిని పిల్లల్ని తీసుకొని అత్తగారింటికి పోతా నేనేం చేయాలి నా వంతు రోజు అడ్డం వస్తాను ఎక్కువ తక్కువ మాట బొక్క పడుతుంది మరి వాడిని బలుపు చూస్తున్నావా ఎట్లా మాట్లాడుతున్నావు ఇవ్వండి ఎవరు అంత బోడిగా బతకాలని ఊచిపోయడం ఇవ్వండి నువ్వు అనేది నా బొక్క పలుకుతుందా తొక్కితే కసరు వెళ్ళాలి మరి ఏయ్ ఈ కాలం ఇట్లనే పోతే ఇసొంటి నీళ్ళ పంచాదులు ఎన్నైతాయో ఏమోనమ్మా దునియా మీద మరి ఇక చూసింది కదా పబ్లిక్ వర్షాలు సరిగ్గా పడకుంటే కథ ఎట్లుంటుందో మన కాడ అన్ని వర్షాల మీద ఆధారపడి వండించే పంటలేనాయే అదునుకు నీళ్లు లేకుంటే అరిగోసే ఉంటుంది ఈ ఏడు వాతావరణం చూస్తేనేమో ఎట్లనో ఉన్నది మరి ఆ వానదేవుడు మన్నించి సరిపోయినన్ని వర్షాలు పడితే ఏం ఫరక్ కాదు కానీ లేకుంటే మాత్రం రైతులకు చాలా కష్టమే ఉంటుంది ఇక చూడాలి మరి ముంగట ఎట్లుంటుంది అనేది